2024 కీలకమైనటువంటి ఎన్నికల్లో విశాఖ ఎంపీ స్థానం నుంచి బంపర్ విక్టరీ కొట్టారు భరత్ గారు. ఇప్పుడు భరత్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి ఆయన యాక్షన్ ప్లాన్ ఏంటో అడిగి తెలుసుకుందాం. భరత్ గారు నమస్కారం. హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. బిగ్ టీవీ తరపున మీకు 5 లక్షల పైచిలుకు మెజారిటీ రావడం అనేది చిన్న విషయం కాదు. అంటే మీ పైన విశాఖ ఓటర్లు విపరీతమైనటువంటి నమ్మకాన్ని, ప్రేమను పెట్టుకున్నారు. సో వాళ్ళ నమ్మకాన్ని ఎలా నిలబెట్టుకోవాలనుకుంటున్నారు? ఊహించలేదండి అసలు ఇంత మెజారిటీ వస్తుందని. తప్పకుండా వైఎస్ఆర్సీపీ మీద కోపము, వారి పరిపాలన మీద దాన్ని ఏమంటారు డిస్గస్ట్ అనే దాని మీద కూడా తప్పకుండా ఓటింగ్ యాడ్ అయిందని అనుకుంటున్నాను. ఎందుకంటే నా మనసులో 2.5-3 లక్షలతో గెలుస్తాను అని అనుకున్నాను తప్ప 5 లక్షలు అనేది ఊహించలేదు. భారం పెరిగింది, బాధ్యత పెరిగింది, రాష్ట్రం కష్టకాలంలో ఉంది, చేయాల్సిన పని చాలా ఉంది. తప్పకుండా కష్టపడి పనిచేస్తాము. ఇప్పుడు అందరూ సమిష్టి కృషి, పనిచేసే వర్క్ ఫోర్సు, కంపెనీలు, ఆఫీసర్లు ప్రతి ఒక్కరూ కలిసి రావాలి. పాలిటీషియన్స్ అందరు కలిసి వచ్చి అండ్ కేంద్ర ప్రభుత్వం సహాయంతో స్టేట్ని మళ్ళీ దారిలో పెట్టాలనేది మా ఆలోచన. భరత్ గారు, విశాఖపట్నం ఎంపీ అనగానే గత చరిత్ర చూస్తే హేమీలు ఇక్కడ ఎంపీ స్థానంగా గెలిచారు. సో ఖచ్చితంగా వాళ్ళతో మీకు కంపారిజన్ వస్తుంది. దీన్ని బాధ్యతగా ఫీల్ అవుతున్నారా, ఒక టాస్క్గా ఫీల్ అవుతున్నారా? అవన్నీ అంత ఆలోచించట్లేదండి. డే బై డే హౌ డు వి బికమ్ బెటర్. అంటే ఇప్పుడు గత నెలగా నేను ఊర్లో ఉన్నప్పుడల్లా ఆఫీస్లో అట్లీస్ట్ ఒక 2-3 అవర్స్ ఉంటున్నాను. ముందు ఈ 5 సంవత్సరాలు నాకు ఆ ఆఫీస్ చిన్నగా ఉంది అని ఎప్పుడు అనిపించలేదు. కానీ ఇప్పుడు ఏంటి అసలు ఆఫీస్ ఇంత చిన్నగా ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే ఆ పూటకి ఆల్మోస్ట్ ఒక 200-300 పీపుల్ వచ్చేస్తున్నారు. అండ్ అవి కూడా వింటుంటే నాకు ఎట్లా అనిపిస్తుందంటే గత 5 సంవత్సరాలు వాళ్ళ బాధ వినేవాళ్ళు ఎవరు లేరా, వినేవాళ్ళు ఎవరు లేక సడన్ గా వాళ్ళకి ఎవరో వినేవాళ్ళు దొరికారు కాబట్టి ఆ బాధలు చెప్పుకోవడానికి వస్తున్నారా. అందుకే ఓపికగా అన్ని వింటున్నాము. కానీ చాలా బాధ కలుగుతుంది. ఏంటి అసలు చిన్న చిన్న ఇష్యూస్ కూడా ఎవరు రిజాల్వ్ చేయలేదు ఈ 5 సంవత్సరాల నుంచి అని. బహుశా అందుకే ప్రజలు ఇట్లాంటి తీర్పు వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ఇచ్చారు. భరత్ గారు, వ్యక్తిగతంగా కూడా మిమ్మల్ని కూడా చాలా టార్గెట్ చేశారు గత పాలకులు, ముఖ్యంగా వైసీపీ నాయకులు. మీ ఎంతో ప్రతిష్టాత్మకమైన గీతం కాలేజీ పైన కూడా దాడికి దిగారు. సో నెక్స్ట్ మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు మరి? అదే అంటే గతంలో కూడా చెప్పాను, ఏంటంటే చట్టం అనేది అందరికీ సమానంగా వర్తించాలి. అండ్ ఎప్పుడైనా సరే గవర్నమెంట్ ఎట్లా మంచి చేయాలి, ఎట్లా కట్టాలి, ఎట్లా డెవలప్ చేయాలని ఆలోచించాలి తప్ప ఎట్లా భయపెట్టాలి, ఎట్లా విడదీయాలి, ఎట్లా కూల్చాలి అనేది ఉండకూడదు. తప్పు చేసేవాడి మీద ఎప్పుడైనా సరే యాక్షన్ అనేది తీసుకోవాలి. కానీ అవతల సైడ్ పర్సన్ అభిప్రాయం కూడా వినాలి. గీతం యూనివర్సిటీ అడిగింది ఏంటి, మా యూనివర్సిటీ ఎక్స్పాండ్ చేయడానికి మాకు ఇంత ల్యాండ్ ఎక్స్ట్రాగా కావాలి, మా దగ్గర ఇంత పొజిషన్లో ఉందని 2007-8లో జాయింట్ సర్వేలోనే తేలింది. అప్పుడు కలెక్టర్ రికమెండ్ చేసి మాకు ఇచ్చేస్తున్నామని లెటర్ ఇచ్చారు. సో ఇదేదో మేము కబ్జా చేసేసామనేది కాదు కదా, గవర్నమెంట్ హెస్ రికగ్నైజ్డ్ మాకు ఇస్తామని చెప్పారు. మా దురదృష్టం ఏంటంటే అనేక కారణాల వల్ల ఏ ప్రభుత్వంలోనో క్యాబినెట్ దాకా వెళ్తుంది, ఎవరో ఎక్కడో అడ్డుకుంటారు, అది జరగదు. మొన్నే మా క్యాంపస్ వెనకాల కూడా ఒక ఇంటర్నేషనల్ స్కూల్కి ఎంతో 10-11 ఎకరాలు ₹1 కోటి per acre ఇచ్చారు. మరి విద్యని మీరు ప్రైవేట్ స్కూల్లో ప్రోత్సహించి వాళ్ళకి మీరు ల్యాండ్ ఇచ్చినప్పుడు 43 సంవత్సరాలు 44 సంవత్సరాల నుంచి ఇక్కడ గీతం ఉంది. ఇప్పుడు ఇక్కడ 15,000 మంది స్టూడెంట్స్ చదువుతున్నారు, ఇక్కడ 5,000 మంది పనిచేస్తున్నారు ఈ క్యాంపస్. దీనివల్ల ఈ నగరానికి ఎంత జీడిపి గ్రోత్ వచ్చింది, ఎంత పేరు వచ్చింది. అలాంటి ఒక సంస్థ మీద అట్లాంటి చర్యలు తీసుకోవడం అనేది తప్పకుండా బాధాకరం. ఈ ప్రభుత్వంలో ఏంటంటే చట్టబద్ధంగా ఈ ఇష్యూస్ అన్ని రిజాల్వ్ చేసుకోవాలనేది నా ఆలోచన. ఇదే విశాఖ వేదికగా చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకున్నారు, పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకున్నారు. ఒక రకంగా శాంతి భద్రతల ఇష్యూ నేషనల్ వైడ్గా పెద్ద టాపిక్ అయింది. సో మీ ముందు ఉన్నటువంటి పెద్ద టాస్క్ అది, శాంతి భద్రతల్ని మళ్ళా రీబిల్డ్ చేయాలి, బ్రాండ్ని బిల్డ్ చేయాలి. సో బ్రాండ్ని బిల్డ్ చేయడానికి ఎలాంటి ఎజెండా ఉంది మరి? అదే అంటున్నా, ఏంటంటే ఇది ప్రశాంత నగరం, చాలా మంది మంచి వాళ్ళు ఉంటారు ఇక్కడ. కులానికి, ప్రాంతాలకి, మతాలకి అతీతంగా ఇక్కడ అందరు కలిసిమెలిసి ఉంటారు. కానీ వైసీపీ ట్రై చేసింది అన్ని విడదీయడానికి, ఏదంటే లా అండ్ ఆర్డర్ని కూడా డిస్టర్బ్ చేయడానికి, డ్రగ్స్ పెంచడానికి. బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని అడ్డుకున్న విధానం కూడా ఇక్కడ వాళ్ళు ఎవరు జీర్ణించుకోలేకపోయారు. అందుకే మీరు చూస్తే అసలు ఎప్పుడు చరిత్రలో లేనిది 5 లక్షలు మెజారిటీ. అంటే రాష్ట్రంలో ఇంకక్కడ 4 లక్షలు కూడా ఎక్కడ రాలే. నెక్స్ట్ హైయెస్ట్ వాజ్ 3.4 lakh. అంటే 1.6 lakh ఎక్స్ట్రా ఎందుకు ఇచ్చారు వైజాగ్ వాళ్ళు? ఆల్రెడీ ఇక్కడ మాకు అభివృద్ధి కావాలి, మా పిల్లలకు ఉద్యోగాలు కావాలి, బాబు గారు అనే ఆయన చాలా బాగా చేశారు,
కళ్యాణ్ గారి మీద కూడా మాకు నమ్మకం ఉంది. ఈ అందరం కలిసి వచ్చేటరికి ఇంకా అది వన్ సైడెడ్గా మ్యాండేట్ ఇచ్చారు. ఇప్పుడు బ్రాండ్ బిల్డింగ్ అనేది ఆల్రెడీ విశాఖపట్నం ఒక మంచి బ్రాండ్ ఉంది. అక్కడ దేశవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా సరే, ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల కాకపోయినా చాలా ప్రాంతాల్లో విశాఖపట్నాన్ని గుర్తిస్తారు. సో ఆ గుర్తించడం వల్ల ఏంటంటే దాన్ని మనం ఇంకా మళ్ళీ రీబిల్డ్ చేసి వీఆర్ బ్యాక్ ఇన్ బిజినెస్, ప్రాంతాన్ని మళ్ళీ అభివృద్ధి చేస్తాము, పెట్టుబడులు తీసుకొస్తాం, ఉద్యోగాలు తీసుకొస్తాం. దానికి ఒక ప్రతినిధిగా, రిప్రజెంటేటివ్గా నేను ఒక ఎంపీగా ఇక్కడ ఉన్నాను. మా మంత్రివర్గం కూడా ఇప్పుడు అందరూ యువకులు చాలా మంది ఉన్నారు, వాళ్ళు కూడా పరిగెడుతున్నారు. రేస్ చేసి మళ్ళీ 5 ఏళ్ళలో జరిగిన డ్యామేజ్ ఈ 5 ఏళ్ళలో మేము చేసేవాలనుకుంటే డబుల్ చేయాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కూడా పదే పదే రైట్ చేస్తున్నారు. గంజాయి డ్రగ్స్ ఈ అడ్డాగా మారిపోయింది, అడ్డాగా మార్చేశారు అని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా విశాఖలో తరచూ దొరుకుతూ ఉంది. దీని పట్ల మీ యాక్షన్ ప్లాన్ ఎట్లా ఉంటుంది? ఎప్పుడైనా సరే మీరు చూస్తే ఈ డ్రగ్స్ అనేది సిటీస్లో ఎక్కువ స్ప్రెడ్ అవుతుందండి. ఆంధ్రలో అతిపెద్ద నగరం విశాఖపట్నం అవడం వల్ల ఇక్కడ పెరిగే ఆస్కారం కూడా ఉంది. దానికి గత ప్రభుత్వం అసలు పట్టించుకోకుండా వదిలేసి బహుశా వాళ్ళలో ఉన్న వాళ్ళు కూడా కొందరు దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు. దానివల్ల లా అండ్ ఆర్డర్ పోలీసులను కూడా వాళ్ళు అదుపులో తీసుకుని వాళ్ళని చేయనివ్వకుండా చేశారని నేను అనుకుంటున్నాను. మా కొత్తగా ఇప్పుడు ఒక కమిషనర్ ఆఫ్ పోలీస్ వచ్చారు, ఆయన కూడా చాలా స్పష్టంగా దాన్ని ఒక టాస్క్గా తీసుకున్నారు. అండ్ డ్రగ్ ప్రొడక్షను, డిస్ట్రిబ్యూషను, సేలు, కన్సంప్షను ఇవన్నీ ఎట్లా అరికట్టాలి, ఎవరెవరు దీంట్లో నెగిటివ్ ఎలిమెంట్స్ ఉన్నారో వాళ్ళ మీద ఎట్లా యాక్షన్ తీసుకుని ఆల్రెడీ స్ట్రాటజీ చేస్తున్నారు. విశాఖపట్నం 100% క్లీన్ చేయడం అనేది చాలా కష్టం, కానీ 99% క్లీన్ చేసే విధానంగా పనిచేస్తాం. ముఖ్యంగా ఇదే ప్రాంతం నుంచి పోటీ చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు గత ఎన్నికల్లో ఓడిపోయారు, కానీ ఈసారి 21 స్థానాలు గెలిచారు. ఇండియన్ పొలిటికల్ హిస్టరీలోనే తనకంటూ ఒక రికార్డుని క్రియేట్ చేశారు. గెలిచిన తర్వాత మీరు పవన్ కళ్యాణ్ గారిని కలిసారా, విష్ చేశారా? మీ విజయం పట్ల ఆయన ఏమైనా స్పందించారా? అందరం పనిలో పడిపోయాము, కానీ మొన్న ఒక పెళ్లికి వెళ్తే పెళ్లిలో కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. సో చాలా ఆనందంగా వి స్పెంట్ అ ఫ్యూ మూమెంట్స్. నేను కూడా వచ్చి ఒకసారి ఆయన్ని మళ్ళీ అమరావతి పేషీలో కూడా కలుస్తానని చెప్పాను. సో వెరీ గుడ్ అండి, వెరీ హ్యాపీ. అండ్ ఇవాళ అందరూ బీజేపీ కూడా గతంలో 12 స్థానాలు 2014లో పోటీ చేస్తే అప్పుడు 4 గెలిచినాయి, కానీ ఈసారి 10 స్థానాల్లో 8 గెలిచారు. అంటే ఇవాళ ఇట్స్ అ పీపుల్స్ మూవ్మెంట్. సునామీ వచ్చింది. ఆ సునామీ తెలుగుదేశము, జనసేన, బీజేపీ అందరికీ వర్తిచ్చింది. జనసేనకి పర్ఫెక్ట్ పిక్చర్, పర్ఫెక్ట్ ఏంటంటే 21 out of 21, 2 out of 2. చాలా గర్వించదగిన విషయం, ఎందుకంటే ఏ పార్టీకైనా సరే పోటీ చేసిన ప్రతి స్థానంలో గెలిచాము అనేది చాలా మెమరబుల్ మూమెంట్గా ఉంటుంది. అది నందమూరి బాలకృష్ణ గారు, మీ మామయ్య గారు హ్యాట్రిక్ విజయం కొట్టారు అక్కడ. మీరేమో 5 లక్షల మెజారిటీతో బంపర్ విక్టరీ కొట్టారు. ఫస్ట్ మూమెంట్ ఎలా స్పెండ్ చేశారు బాలయ్యతో? గుర్తులేదండి ఎప్పుడు కలిసాను. కౌంటింగ్ జరిగే రోజే నా కౌంటింగ్ పూర్తవకుండా నేను వెళ్ళిపోయాను, అమరావతికి వెళ్ళిపోయి అక్కడ బాలకృష్ణ గారిని, చంద్రబాబు గారిని, లోకేష్ అన్న అందరినీ అక్కడే కలిసాము. సో చాలా ఫస్ట్ మోస్ట్ రిలీఫ్ ఏంటంటే రాష్ట్రం కాపాడుకున్నాము, దౌర్జన్య దుర్మార్గ పాలన నుంచి కాపాడుకున్నాం అనేది ఫస్ట్ థింకింగ్. నేను గెలిచానా ఆయన గెలిచానా అనేది తర్వాత వస్తుంది. రాష్ట్రాన్ని కాపాడుకున్నాం, ఇప్పుడు ప్రశాంతత ఉంది, ఇప్పుడు మళ్ళీ రీబిల్డ్ చేయొచ్చు అనేది ఫస్ట్. దాని తర్వాత ఆయన గెలవడం, నేను గెలవడం, సో హ్యాపీ మూమెంటు. కానీ నా పర్సనాలిటీకి ఏంటంటే గెలుపులో నాకు అంతేం ఎక్సైట్మెంట్ ఏం రాదు, ఓటమిలో అంతేం బాధ ఏం రాదు. గెలిస్తే రిలీఫ్, ఓడిపోతే పట్టుదల, ఇదే వస్తుంది. 2019లో కూడా మీరు గెలిచినంత వరకు వచ్చారు. చాలా లెస్ మార్జిన్లో ఒక ఎంపీకి 3500 చిల్లరలో ఓడిపోవడం అనేది పెద్ద మ్యాటర్ కూడా కాదు. కానీ 5 సంవత్సరాల పాటు మీరు స్ట్రగుల్ చేశారు, మీరు నిల్చున్నారు, కార్యకర్తలతో ఉన్నారు, ప్రజల్లో ఉన్నారు. భరత్ అని నేను అనే మాట మీ నోటి నుంచి వచ్చిన వెంటనే ఎలాంటి రిలీఫ్ ఫీల్ అయ్యారు? నాకు చాలా సంతోషం ఇచ్చిన విషయం ఏంటి అంటే, చాలా మంది నేను రాజకీయాల్లో వచ్చినప్పుడు నువ్వు ఇట్లా ఉండాలి, నువ్వు ఇట్లా మాట్లాడాలి, ఇట్లాగే మాట్లాడాలి, ఇలా మాట్లాడితే నిన్ను స్వీకరించరు, ఇట్లా తిట్టాలి, ఇట్లా వాళ్ళ మీద విమర్శలు చేయాలి అని చాలా మంది నాకు చెప్పారు. నేను నాలాగే ఉంటే అది సూట్ అవ్వదు, మారాలి. అలాని పూర్తిగా మారిపోతే నేను రాజకీయాల్లో ఎందుకు వచ్చాను అనే ప్రశ్న కూడా నాకు వస్తుంది. సో నా ఆలోచనలు, నా విలువలు ఎంతో కొంత కాపాడుకోవాలనే తపన నాకు గత 6 సంవత్సరాలుగా ఉంది. నేను చాలా సందర్భాల్లో ఈ ఎలక్షన్స్లో కూడా చాలా మంది నా మీద ఒత్తిడి పెట్టి కొన్ని చెప్పమన్నా నేను చెప్పలేదు. నాకు అది కరెక్ట్ అనిపిస్తేనే చెప్పాను. లేకపోతే నేను అది కరెక్ట్ అనిపించకపోతే ఈ కారణాల వల్ల ఇది చేయలేమేమో
అని కూడా కొన్ని దగ్గర చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇలా చెప్పింటే చాలా మంది ఏంటంటే అది నచ్చదు జనాలకన్నా సరే వాళ్ళు ఓటేశారు అంటే తప్పకుండా ఎంతో కొంత నమ్మకం, నిజాయితీ పరుడు, చెప్పింది చేస్తాడు, చేసింది చెప్తాడు అనేది కొంతైనా భావన వచ్చిందని అనుకుంటున్నాను. భరత్ గారు ఒక ప్రశ్న, 3 రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చారు, విశాఖనే రాజధానిగా చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. సో అలాంటి హామీలు ఏమైనా మీ విజయాన్ని అడ్డుకుంటాయేమో అనేటటువంటి ఎప్పుడైనా భావించారా? అస్సలు నమ్మకం లేదు, అస్సలు లేదు. విశాఖ వాసులు మంచి వాళ్ళండి. వాళ్ళు ఏ పరిపాలన బాగుంటుందని 19లోనే చూపించారు. 7లో 4 ఎమ్మెల్యేలని గెలిపించారు. నాకు కూడా 3-way కాంటెస్ట్ లేకపోతే నేను కూడా 19లో గెలిచేవాడిని. సో డెఫినెట్ గా వాళ్ళు దాని మీద చాలా క్లారిటీగా ఉన్నారు. ఈ 3 ముక్కల రాజధాని ఆట అనేది ఇక్కడ ఎప్పుడు తిరస్కరించారు. మొన్న మాకు ఈ సెమీఫైనల్ ఏదైతే మేము ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అన్నామో ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్ లోనే రిజల్ట్ తెలిసిపోయింది. నెల ముందు అభ్యర్థి డిక్లేర్ చేసినా సరే ఆయన 17%తో గెలిచాడు అంటే అప్పుడే ప్రజలు డిసైడ్ అయిపోయారు. అయితే భరత్ గారు ఇక్కడ మీకు ఒక బాధ్యతతో పాటు ఒక రకమైనటువంటి ఛాలెంజ్ కూడా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు రోజుకు 18 గంటలు కష్టపడేటటువంటి ముఖ్యమంత్రి. మరోవైపు ఉత్తరాంధ్రలో రామ్మోహన్ నాయుడు గారు కూడా అదే స్థాయిలో తనకంటూ ఒక వైబుని క్రియేట్ చేసుకున్నారు. సో వీళ్ళందరితోటి పనిచేయడం పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఇబ్బందికరమే. ఇప్పటికీ బాస్ మాకన్నా కష్టపడతారు. నేను ఒకటి ఏంటంటే స్మార్ట్గా వర్క్ చేయాలని ఆలోచిస్తాను. దాని అర్థం ఏంటి అంటే మనం ఒకరమే పని చేయడం కాదు, 10 మందితో పని చేయించాలి అని. అండ్ పని చేయించే విధానాలు వేరే వేరేగా ఉంటాయి. ఒకటి కమాండ్ అండ్ కంట్రోల్, ఏంటంటే ఎప్పుడు ఏం చేస్తున్నాం అని చెక్ చేయడం ఒకటి. మంచి వాళ్ళని ఎంచుకుని వాళ్ళని నమ్మి వాళ్ళకి బాధ్యతలు ఇచ్చి వదిలేస్తే వాళ్ళే పరిగెట్టుకుని చేసుకుని వస్తారనేది నా నమ్మకం. ఆ మంచి వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు? మంచి వాళ్ళు ఏంటంటే మన టీంలో ఉన్న వాళ్ళు, లేకపోతే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్సు, కమిషనరు, కలెక్టరు ఇట్లా ఉన్న వాళ్ళు. ఎప్పుడైతే మంచి టీం మనతో ఉంటుందో, మన నమ్మకంతో పనిచేసి ఎవరి బాధ్యత వాళ్ళు క్లియర్గా ఉంటే అంతా పని మనమే చేయక్కర్లేదు. నమ్మి వాళ్ళకి బాధ్యత ఇస్తే వాళ్ళు కూడా చేస్తారు, అప్పుడు ఎక్కువ పని జరుగుతుంది. సో అలా స్మార్ట్ వర్క్ చేయాలనేది ఒక ఆలోచన. నెక్స్ట్ నాకు లెర్నింగ్ ఏంటంటే ఆరోగ్యం చూసుకోవాలి. నిద్ర సరిపోవట్లేదు నాకు, ఇప్పుడు కొంచెం గ్యాస్ కూడా ఆడ్ టైమ్స్లో తినడం వల్ల పెరుగుతుంది. సో ఇవన్నీ లాంగ్ టర్మ్ ఏంటంటే బాస్కి వచ్చిన డిసిప్లిన్ మేము కూడా అందరూ ఇంకా తెచ్చుకోవాలి, అంత డిసిప్లిన్ లేదు. సో ఆ డిసిప్లిన్ ఇంకా తెచ్చుకొని పనిచేయాలనేది ఆలోచన. బట్ నాకు పనిచేయడం అంటే ఇష్టం. నాకు 24/7 నేను లెక్సినంత వరకు నాకు ఏదో పని గురించి ఆలోచనే తప్ప నాకు పెద్ద డిస్ట్రాక్షన్స్ ఉండవు. నాకు పని వల్లే కిక్ వస్తుంది. ఇప్పుడు విశాఖ ఎంపీగా మీకు ప్రధానమైనటువంటి బాధ్యత బహుశా ఏమనుకుంటా అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశం. దీనికి ఒక లాజికల్ కంక్లూజన్ తెచ్చే బాధ్యత తీసుకుంటారా మీరు? నేను ఇచ్చిన 7 మేనిఫెస్టో పాయింట్స్లో ఒకటి స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవడం అండి. అండ్ నేను ఎప్పుడు ఏంటంటే నా బాధ్యత 20 లక్షల ఓటర్లు, ఇక్కడ ఉండే 30 లక్షల మంది జనాభా, వాళ్ళందరి ఇష్యూస్ నాకు ఇంపార్టెంట్. అందరికీ అన్ని మనం ఇవ్వలేము. బట్ స్టీల్ ప్లాంట్ అనేది ఇట్ ఈస్ అ మేజర్ ఇష్యూ. అండ్ వన్ ఇష్యూతో చాలా మందికి అది ఇంపాక్ట్ చేసే ఇష్యూ. ఇక్కడ అదృష్టం ఏంటంటే ఇప్పుడు దాకా జరిగిన సంఘటనలు చూస్తే కేంద్ర ఉక్కు మంత్రి చాలా పాజిటివ్గా ఉండడము, దీన్ని రివైవ్ చేయడం ఒక ఛాలెంజ్గా తీసుకుందాము. ఎస్, ఇవాళ చాలా బ్యాడ్గా ఉంది పరిస్థితి, కానీ ఎట్లా దీన్ని మనం రివైవ్ చేద్దాము, ఒక నేషనల్ ట్రెజరు అనేది మొన్న విజిట్ కూడా చేయడం జరిగింది. మొదటిసారి 5 సంవత్సరాల్లో ఒక స్టీల్ మంత్రి కూడా రావడం అనేది అందరికీ అక్కడ ఒక హోప్ అయితే వచ్చింది. దీన్ని ఇప్పుడు ఫాలో అప్ చేసుకుని అది కేంద్రంలో అక్కడ ఫైనాన్స్ మంత్రి అవనివ్వండి, ప్రధానమంత్రి గారు అవనివ్వండి, వీళ్ళందరూ కూడా కన్విన్స్ చేసి వాళ్ళని కూడా బ్లెస్సింగ్స్ తీసుకుంటే మనం సరిగ్గా దీన్ని రివైవ్ చేయగలుగుతాం అనేది మా నమ్మకం. అంటే సెయిల్లో కలపడం సాధ్యపడుతుందా అసలు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో? ఏదైనా సరే పొలిటికల్ విల్ అండి. బట్ దాని వెనకాల వాట్ ఆర్ ద ఛాలెంజెస్, ప్రోస్, కాన్స్ అంటే ఏదైనా సరే అంత సింపుల్గా ఇక్కడి నుంచి మనం అడిగినంత సింపుల్గా అక్కడ ఉండదు. కాబట్టి స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవాలి, ఆ రూపం ఏంటి అనేది ఇవాళ కేంద్ర ఉక్కు మంత్రి గారు అడిగారు. నాకు టైం ఇవ్వండి, నాకు ఒక నెలన్నర ఇవ్వండి. ఇప్పుడు దాకా ఫస్ట్ బండి నడిచేటట్టు చూద్దాం, బండికి ఇబ్బంది లేకుండా చూద్దాం. నెలన్నరలో మనకు ఒక దారి చూస్తే ఆ దారిలో వెళ్దాం. అది మర్జర్ అవ్వచ్చు, అది సేల్ అవ్వచ్చు. టు సేల్ ఇట్ కుడ్ బి సేల్, కుడ్ డూ వెట్ లీజింగ్ ఆఫ్ ద RINL స్టీల్ ప్లాంట్. సో సేల్ కొంటదా, మర్జ్ చేస్తుందా, లేకపోతే సేల్ వెట్ లీజ్ చేస్తుందా, లేకపోతే మనకి డబ్బులు ఇచ్చి RINL నడుపుతుందా? విల్ లుక్ అట్ ద వేరియస్ మెథడాలజీస్. తర్వాత భరత్ గారు, ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే మీ ఎన్నికల ప్రచారంలో మీ వైఫ్ కూడా మీకోసం చాలా ప్రచారం చేశారు, తేజస్వి గారు. మీ గెలిచిన తర్వాత ఆమె రియాక్షన్ ఏంటి?
షీఈ్ హ్యాపీ అండి. డెఫినెట్గా లాస్ట్ టైం కన్నా 19 కన్నా ఈసారి ఇంకా ఎక్కువ టీమ్గా అందరం పనిచేస్తాం. తేజు కూడా పనిచేసింది. ఆవిడకి కూడా చాలా విజిబిలిటీ వచ్చింది, ప్రత్యేకంగా సోషల్ మీడియాలో కూడా. దాని ద్వారా కూడా ఇంకా క్యాంపెయిన్కి బాగా హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. లోకేష్ గారి అప్రోచ్ గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా భిన్నంగా ఉందని అందరూ చెప్తున్నారు. మీరేంటి గమనించారు లోకేష్ గారిలో? వాళ్ళు ఎంత ప్రెషర్ పెడితే అంత డైమండ్ లాగా ఆయన తయారవుతున్నాడు. సో థ్యాంక్ యూ టు వైఎస్ఆర్సీపీ అని గతంలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా మీకు చెప్తున్నాను. ఎస్పెషల్లీ రెడ్ బుక్ విషయంలో కార్యకర్తలందరూ కూడా అడుగుతా ఉన్నారు, నిజంగా రెడ్ బుక్ బయటికి తీస్తారా, ఎప్పుడు తీస్తారు, మీరు తీయాలని కోరుకుంటున్నారా? అది ఆల్రెడీ జరుగుతుంది. అన్ని ఇష్యూస్ బయటకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం నడపాలి, మెజారిటీ అందరినీ క్యారీ చేయాలి. ఎవరెవరు మరీ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయారో వాళ్ళ మీద డెఫినెట్గా కరెక్షన్స్ కూడా లా ద్వారా జరగాలి, అన్నీ జరుగుతాయి. ఫైనల్గా సార్, మీరు పార్లమెంట్ సెషన్స్కి వెళ్తున్నారు, ఏ అంశాలపైన ప్రస్తావించాలని ఎక్సర్సైజ్ చేశారా? నాకు ఎప్పుడు అదే అండి, నాకు 7 పాయింట్లు నేను రాసుకున్నాను. స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్, ఇక్కడ ఎంప్లాయ్మెంట్, పొల్యూషన్, లా అండ్ ఆర్డర్, డ్రగ్స్, హైవేస్. సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ విల్ టేక్ అప్ అండ్ విల్ వర్క్ ఆన్ దట్. ఓకే, ఫైనల్ వన్ మోర్ క్వశ్చన్. ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థని మీకు తెలుసు, అందరికీ తెలుసు, ఇది గాడిలో పడాలంటే కేంద్రం నుంచి సపోర్ట్ ఖచ్చితంగా రావాల్సిందే. సో కేంద్రం నుంచి తీసుకొచ్చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి వ్యూహాలు పన్నుతున్నారు, మీకేం చెప్పారు? ఇది ఏంటంటే సినిమా రిలీజ్ అయ్యే ముందు నాకు సినిమా స్టోరీ చెప్పే అన్నట్టు ఉంది. చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు, మీరే చూడబోతున్నారు. తప్పకుండా కేంద్రం నుంచి సహాయం వస్తుందని మేము బలంగా నమ్ముతున్నాము. చంద్రబాబు నాయుడు గారి మీద మా అందరికీ నమ్మకం ఉంది. ఇప్పుడు మా కళ్యాణ్ గారి బలం కూడా యాడ్ అయింది. వాళ్ళందరి నాయకత్వంలో తప్పకుండా రాష్ట్రాన్ని మంచి దారిలో తీసుకెళ్తాం. పైన నుంచి ఇప్పుడు ఇండియాలో కూడా ఉన్నాం కాబట్టి ప్రధానమంత్రి గారు మన మీద ఒక డెఫినెట్ కన్సిడరేటివ్ తీసుకుంటారని బలంగా నమ్ముతున్నాం. ఫైనల్గా మీ నియోజకవర్గ ప్రజలకి 5 లక్షల పైగా మెజారిటీ ఇచ్చినటువంటి ప్రజలకి ఏం చెప్పబోతున్నారు? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. 5 ఏళ్ళు చాలా కష్టపడి పనిచేస్తాము. రోమ్ ఇస్ నాట్ బిల్ట్ ఇన్ అ డే. వీళ్ళు ఇంకా చాలా డ్యామేజ్ చేశారు కాబట్టి రీబిల్డ్ చేయాలంటే ఇంకా చాలా కష్టంతో కూడిన పని. మీ ఓర్పు, సహనం, మీ నమ్మకం ఏదైతే ఓట్లో చూపించారో ఈ 5 ఏళ్ళు కూడా మీరు చూపిస్తారనుకుంటున్నాను. For more videos like this, subscribe Big TV channel.